నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. మూడు పార్టీలవి మళ్ళీ అవే మాయ మాటలని బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఈ వార్తను సాక్షి బ్యానర్గా ఇచ్చింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు, అది రాయలసీమ కర్నూలు వాసుల కోరిక అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. లా యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. భగ్గుమన్న పొత్తుబంధం, టీడీపీ రెండో జాబితా ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం. పొత్తులో మధ్యవర్తిత్వం చేసి నష్టపోయామని జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక సాక్షి తెలంగాణలో వలస రాజకీయం, బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్ బీజేపీలు గ్యాలం వేస్తున్నాయన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. చేరికల ప్లాన్, గ్రేటర్ ఎమ్మెల్యే, ఇతర కీలక నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే వ్యూహం. ధారాళంగా విరాళాలు పార్టీలకు 11,671 కోట్లు, భారీగా ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీలే వ్యక్తులు అంటూ ఈనాడులో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ఇక మిగతా వార్తలన్నీ కూడా జగన్ ప్రభుత్వం పైన, జగన్ పైన ఏడుపుగొట్టు వార్తలు, వ్యతిరేక వార్తలతోటి నింపేశారు. వాలంటీర్ల మీద, ఇతరత్ర అందరి మీద యథాప్రకారం వాళ్ళ ఏడుపంతా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కి భజన చేస్తూ, ఏపీలో మాత్రం తెలుగుదేశానికి భజన చేస్తూ ఈ పత్రిక పూర్తిగా ఉచ్చనీచాలు మర్చిపోయి వ్యవహరిస్తోంది. తెలంగాణ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 5 హామీలు అమలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందనే వార్తను బ్యానర్గా ఇచ్చారు. కాళేశ్వరంపై న్యాయ విచారణకు జూన్ 30 వరకు గడువు. ఇక సింగరేణి సంస్థ 327 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం ఫిరాయించే ఆలోచన అంటూ వార్తలను ఇచ్చారు. జేఎల్ కావాలా, గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక అవినీతికి సంబంధించిన కథనాన్ని ఇచ్చింది. బీజేపీకి 6,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్లలో సగం వాటా కమలం పార్టీదే అంటూ కథనాన్ని ఇచ్చారు. అటా ఇటా టికెట్ ఇస్తేనే ఓకే, లేదంటే జంప్, వేగంగా మారుతున్న రాజకీయ రంగులంటూ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై ఆంధ్రప్రభ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గ్రూపుల పోరు సహించం, కార్యకర్తలకు అందుబాటులో ఉండనని మంత్రులు అంబటి, రోజాలకు సీఎం జగన్ సూచించారంటూ ఆంధ్రప్రభ ఏపీ విషయంలో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. నేటి నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ 2 రోజులు పర్యటించనున్నారు. నేడు మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్ వరకు రోడ్ షోలో పాల్గొంటారని వార్త ప్రముఖంగా ఇచ్చింది. 100 రోజుల్లో 5 హామీలు అమలు పూర్తి చేశాం. ఇక కాంగ్రెస్ విజయయాత్రని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కథనాన్ని ఇచ్చారు. ఇక వార్త ఏపీ విషయంలో ప్రజాశక్తితో ఎదుర్కొంటా గుంపులుగా వచ్చేవారికి ఇదే నా సమాధానం అని సీఎం జగన్ వ్యాఖ్యలను ఇచ్చారు. 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన టీడీపీ, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ అన్న వార్తలకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రాముఖ్యత లభించింది. తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక కోసం 13 లోక్సభ స్థానాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహించాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిలిచిపోయిన రెండో జాబితా అంటూ టక్కన క్రానికల్లో ప్రముఖంగా కథనాన్ని ఇచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు రామ్నాథ్ కోవింద్ ప్యానెల్, 100 రోజుల్లోపు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించాలన్న దానిపై రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ సిఫారసులు, 100 రోజుల్లోపు ఆ తర్వాత మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించిన వార్తను హిందూ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ తొలి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలుదారుడంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యానర్ కథనాన్ని ఇచ్చింది.